అసలు జరిగింది అక్కడ వేరు, ఇక్కడ ఈయన చూపించే విధానం వేరు అనేసి ఆవిడ చెప్పుకున్నారు. లావణ్య మాటల్లోనే మస్తాన్ సైతం గుండు చెప్పడంది, లావణ్య మాటల్లోనే చింటూతో మంచం కొడలంది, లావణ్య మాటల్లోనే ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ తోటి సంబంధం అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండింది ఆవిడ. ఆయనేమో రాఖీ కట్టినా కూడా మేము కోరికలు ఉంటే కమిట వద్దా అంటాడు. ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొత్తం కూడా చాలా కామ్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు అన్న దానికి వెళ్ళిపోయింది అంతా. ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టే ముందే వాళ్ళకి తెలుసు మస్తాన్ సైతం ఉందనే విషయం. అదే స్టేషన్లో కంప్లైంట్ ఇంకోటి ఉంది. రాజధాని మీద కంప్లైంట్ పెట్టడానికి 9 నెలల ముందు మస్తాన్ సైతం మీద పెట్టింది. అవును, అదే స్టేషన్లో ఉంది. నాకు ఇలా జరిగింది, ఇక ముందు కూడా జరగబోతుంది, సో నాకు సర్టన్ ప్రొటెక్షన్ కావాలని ఎప్పుడైనా మీరు అడిగారా? అంతా ఒక చోట చేరారు. ఓకే, ఈ అమ్మాయి క్రిమినల్ బ్రెయిన్ తోటి ఈ అమ్మాయికి ప్లాన్ ఇచ్చింది ఎలా శేఖర్ భాషను చంపచ్చు అని చెప్పి. ఆ చింటూ ఈ అమ్మాయి ఫ్రెండే కదా. చింటూ ఎవరు మీకు తెలుసు కదా, మంచకొండ చింటూ. శేఖర్ భాషని చంపడానికి కూడా వాళ్ళు ఎంత ఘోరంగా ప్లాన్ చేశారు. మీరు వినలేదా? అసలు వినలేదండి. అయ్యా బాబోయ్, కొంచెం టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ నోటీస్ ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ వచ్చేసింది. సో అలా ఆ రోజున అరుస్తూ రౌడీలు వేసుకొచ్చి వాడి గుంటలో వాడు పడతాడు, ఇదే మాట్లాడాడు. గుర్తుందా నీకు? ఆల్రెడీ ఏవో ఇచ్చాడు, మనం ఆపాల్సింది శేఖర్ భాషని. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ ఒకసారి ఒక స్పెషల్ గెస్ట్ని కలిసాం. ఆయన ఎవరో కాదు, శేఖర్ భాష గారిని మళ్ళీ ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. శేఖర్ భాష గారు, నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అన్న, మీరు అసలు ఎందుకన్నా ఆడవాళ్ళ మీద బాగా పగబెట్టేశారంట? ఆడవాళ్ళ మీద మెయిన్ ఆడవాళ్ళ మీద అనే కంటే కూడా ఇద్దరు ఆడవాళ్ళేనా? కాకపోతే ఇందులో ఫస్ట్ లావణ్య గారు అండ్ సెకండ్ శ్రేష్ఠి గారు. సో ఏంటన్నా అసలు ప్రాబ్లం ఏంటి? అసలు మీరే కావాలని బాగా ఇరికిస్తున్నారంట. సరేవేనండి, మీరు నేను సృష్టి వర్మ గురించి మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుందో నాకు గుర్తులేదు, చాలా రోజులు అయింది. ఏదైనా టాపిక్ వస్తే మాట్లాడడం తప్ప ఆవిడ గురించి ప్రూఫ్స్ గీసు కూడా తీసుకొచ్చి బయట పెట్టడం అనేది చాలా రోజులు అయిపోయింది ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మీడియాకి ముందుకు వచ్చి ఏదైనా క్వశ్చన్స్ రైజ్ చేస్తే దానికి డిస్కషన్ పాయింట్ వచ్చినప్పుడు మీడియాలో నన్ను పిలుస్తున్నారు, ఒక ఎక్స్పర్ట్గానో లేకపోతే ఈ కేసుకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ తెలిసిన వాడిగా నన్ను పిలుస్తున్నారు. తెలిసినప్పుడు నాకు తెలిసిన వాస్తవాన్ని అనలైజ్ చేసి ఆ డాట్స్ అని కూడా కనెక్ట్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాను. సో ఎప్పుడైతే అవతల పక్క నుంచి ఆవిడేమి వచ్చి మాట్లాడలేదు, సృష్టివర్మ, నేను సృష్టివర్మ గురించి ఎప్పుడు మాట్లాడాను గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ ఒకసారి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. అవును, బేసికల్లీ పోక్సో కేసు పెట్టిన వాళ్ళు ముందుకు రావాలనుకోరు. అవును, బట్ ఓపెన్ సీక్రెటే, ఆవిడ అందరికీ తెలిసిన ఆవిడే. కానీ నేను గైడ్ లైన్స్ పాటిస్తూ ఏ రోజు కూడా ఆవిడ పేరు తీసి మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆవిడ ఒక టీవీ ఛానల్ ముందుకు వచ్చి నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ సృష్టి వర్మ, సో నేనే ఈ కేసు పెట్టింది అన్నీ చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఎస్ కొన్ని క్వశ్చన్లు యాంకర్లు అడిగినప్పుడు కొన్ని దాటేసింది, కొన్ని ఇట్లా చేసింది. బట్ నేను ఎప్పుడు కూడా కోరుకునేది మీడియా వాళ్ళు భజన చేయకూడదు. అవును, సూటిగా డైరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ చూపించి అడగాలి క్వశ్చన్. మెయిన్ థింగ్ ఏంటంటే జానీ మాస్టర్ మీద 2 కేసులు పెట్టింది. ఐ మీన్ ఒకటి పోక్సో ఇలా పెట్టినప్పుడు అడగాలి కదా. ఇప్పుడు 18 to 24 వాళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యే డి ఛానల్లో, ఐ మీన్ డి జోడీ షోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు? మీరు మేజర్ కాకపోతే ఒకటి మీరు అబద్ధం చెప్పైనా ఎంటర్ అయ్యి ఉండాలి, లేదు ఇప్పుడైనా మీరు అబద్ధం చెప్తుండాలి.
సో మీరు అలా ఎంటర్ అయింది ఎందుకు నేను ప్రశ్నించాలి, గట్టిగా ప్రశ్నించాలి, ఆన్సర్ వచ్చేదాకా అడగాలి. వాళ్ళు ఏదో చెప్పేసి తప్పించుకోవచ్చు. బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు అలా అడగనప్పుడు ఏమవుతుందంటే కింద కామెంట్స్ చూసుకోండి, ఎందుకు అడగవు అని అడుగుతూ ఉంటారు చూసా. ఆ కామెంట్లో ఒకటి నేను ఎందుకు అడగట్లేదు, కళ్ళ ముందు కనబడుతుంది కదా, ఎందుకు అడగని మండిపోతుంటుంది ఈ జర్నలిస్ట్ ఎందుకు అడగట్లేదని. సో అదొకటి. తర్వాత కొన్ని కాల్ రికార్డ్స్ బయటపడినప్పుడు ఈవిడ ఆయనతో మాట్లాడుతూ, ఎవరో ఒక ఆఫీస్ బాయ్తోనే ఎవరితో మాట్లాడుతూ, నేను జానీ మాస్టర్ ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, అక్కడికి తెలిసిపోయింది, ఇలా అంతా చెప్తుంది. మరి ఇదంతా ఒక లవ్ అఫైర్లా ఉంది, కానీ ఆయన రేప్ చేసినట్టు ఈవిడ రాసిన కంప్లైంట్ ఏమో 4 ఏళ్ల నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడు, నన్ను ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని పెడితే అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా. దీని గురించి అడగాల వద్దా ఆవిడ్ని? ఖచ్చితంగా అడగాలి. జనాలు అందరూ కోరుకున్నారు అడగాలి అని, కానీ ఎందుకు అడగట్లేదు? అమ్ముడు పోయిన జర్నలిజమా, లేకపోతే భజన చేసే జర్నలిజమా, లేకపోతే ఏంటది? సో ఇది జనాలు కోరుకుంటున్నది అడగాలని నేను అడిగాను, ధైర్యంగా వచ్చి అడిగాను. ఇంకోటి వాళ్ళ అమ్మ అక్కడికి ఎక్కడికో మౌలానా సాబ్ దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయండి, ముస్లింలో 2-3 పెళ్లి చేసుకోవచ్చు కదా, అలా నా కూతుర్ని కూడా తట్టుకోలేకపోతుంది జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో కనుక బయటకు వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, లేకపోతే సినిమాకి వెళ్ళినా, బర్దాష్ నయ్యో రాయ్ మేరే బేటీసే అని చెప్పి చెప్తూ ఉన్నాయి. అంత క్లియర్ కట్గా వాళ్ళు ఉన్నప్పుడు హౌ కెన్ దే కాల్ దిస్, ఇంత దారుణంగా నన్ను అసాల్ట్ చేశాడు, నువ్వే వేధించినట్టు చూపిస్తున్నారు అక్కడ. కరెక్ట్గా కాల్లో ఏముంటుంది, ఆయన వేధిస్తున్నా, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అందుకే నేను ఇవన్నీ పెడుతున్నాను వీడియోస్, ఏవో పెడుతుంది. సో కావాలనే అంటే ఆయన నో అని చెప్పేసిన తర్వాత కూడా ఆయన్ని వేధించినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది. బయట ఈవిడ చెప్పేది ఏంటి, ఒక అమ్మాయి నో చెప్తే నో, మరి అబ్బాయి నో చెప్తే నో కదా. నేను ఇవే అడిగా గట్టిగా జనాల్లో ఉన్న ప్రశ్నలు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా మొహం మీద కొట్టినట్టు అడిగా నేను. సమాధానం లేకపోతే ఏమవుతుంది, నోరు మూయించాలి. నోరు మూయించడం కోసం వీడి కనుక బయటికి వచ్చి గట్టిగా మాట్లాడితే, ఈ క్వశ్చన్ మాట్లాడితే నా కేసు వీక్ అయిపోతుంది, నిజాలు బయటికి మాట్లాడకూడదు, మేము చెప్పేదే జనాలు వినాలి, రెండో వర్షన్ వినకూడదు. దీనికోసం ఏం చేస్తారు, కేసులు పెడతారు. హర్ష సాయి విషయంలో అయినా, లేకపోతే ఇవి హర్ష సాయి విషయంలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినాయి అప్పట్లో. ఆవిడే ఈయన ఫ్లట్టింగ్ చేసినట్టుగా, నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీ బొగ్గల ఊరిలా ఉంటాయి, అది ఇదని అన్ని ఫ్లట్టింగ్ చేస్తూ ఫైనల్గా వీళ్ళందరూ చేసే ఫ్లట్టింగ్లు అన్నీ చేసుకుని ఫైనల్గా వీళ్ళని రేప్ చేశారని చెప్పి చేసి పెడితే హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? దానితో ఇంకా చాలా చాలా అసాంఘిక కార్యకలాపాలు, ఇవన్నీ కూడా డ్యూయల్ పాస్పోర్ట్లు, స్మగ్లింగ్లు, అమ్మాయిల సప్లైలు, ఇలాంటివి ఏవో అన్ని రికార్డులు వచ్చినాయి. అడగాలి కదా మీడియాలో, ఎవడన్నా ఏం అడగకుండా ఆవిడ ఏం చెప్తే దానికి భజన చేసిస్తే అది ఎలా జర్నలిజం అవుతుంది? ఇది నేను ముందుకు వచ్చి అడుగుతుంటే నొప్పి అయిపోయింది వాళ్ళకి, సమాధానం చెప్పాలి కదా. సో ఇది ఇక లావణ్య విషయానికి వస్తే, ఈవిడైనా సరే వచ్చింది అందరి ముందు, ఆడుకూతురు నన్ను అన్యాయం చేస్తాడు, రాస్తాడు, అది ఇదంది అన్నప్పుడు సరే మనకేం తెలియనప్పుడు కాదని మాట్లాడి. బట్ ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఈ అమ్మాయి ఇదే టైప్లో మస్తాన్ సాయిని కేసు పెట్టింది, మస్తాన్ సాయి నేను ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం ఇదన్నీ చెప్పినప్పుడు హౌ ఈస్ దిస్ పాసిబుల్ అమ్మా? 3 కేసుల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. చాలా క్లియర్ కట్గా నువ్వు రాష్ట్రంతో 14 ఏళ్ళ రిలేషన్ అంటున్నావు, మధ్యలో ఈ మస్తాన్ సాయి వాడితో ప్రేమాయణం ఏంటి, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, నీకు పెళ్లి కాకపోతేనే కదా వాడిని పెళ్లి చేసుకుంటానంటావు. సో నీకు పెళ్లి కాలేదని నీకు అర్థమైంది, నువ్వే చెప్తున్నావు. ఇవాళ కేసు కోసం ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావా అని నేను అడగడం మొదలెట్టా ఎఫ్ఐఆర్ చూపించి. మరి నిజాలు బయటికి రాకూడదు కదా, బయటకు వస్తే జనాల్లో నిజం తెలిసిపోతే వీళ్ళని చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆమె ఏమంటుందంటే, శేఖర్ భాష అనే పర్సన్ వాంటెడ్లీ నా లైఫ్లో ఎంటర్ అయ్యి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా వాంటెడ్లీ రెచ్చగొట్టి నా మీద కాన్ఫ్లిక్షన్ మొత్తం అంతా కూడా పెంచుతున్నాడే, కానీ ఇంకా ఒక వేలో నన్ను ఇంకా బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు జరిగింది అక్కడ వేరు, ఇక్కడ ఈయన చూపించే విధానం వేరు అనేసి ఆవిడ చెప్పమని. సరే, ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వు రాసిన కంప్లైంట్, నీ నోటి మాటలు, నీ వాయిస్లు, నేనేమి మార్పులు గిఫ్లేం చేయలేదు కదా. నేను ఏవో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఎవడో ఏదో అన్నాడని చెప్పాడే. సరే, ఎవడైనా ఏదన్నా అంటే కూడా ఎవరో నోటికి వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చి ఏదో లావణ్య గురించి మాట్లాడారు అనుకుందాం, దానికి సాక్ష్యం ఏముంటుంది? అది క్రెడిబుల్ ఎవిడెన్స్ అయిన రోజునే నేను బయట పెడుతున్నాను. కరెక్ట్. సో లావణ్య మాటల్లోనే రాజధాని బూతులు తిట్టింది, లావణ్య మాటల్లోనే మస్తాన్ సాయితో గుండు చెప్పడంది, లావణ్య మాటల్లోనే చింటూతో మంచం కొడలంది, లావణ్య మాటల్లోనే ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ తోటి సంబంధం అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండింది ఆవిడ. ఆయనేమో రాఖీ కట్టినా కూడా మేము కోరికలు ఉంటే కమిట వద్దా అంటాడు. ఇంకోటి కూడా చూశాను, లాయర్ గారు మీరు ఇద్దరు కలిసి
ఏదో ఒక టీవీ డిబేట్లో ఏదో ఉన్నారు, అందులో కూడా చాలా దారుణంగా జరగడం జరిగింది మాటలు. సో ఈ ఇంకో లాయర్ లేటెస్ట్ అచ్చా, ఇద్దరు లాయర్లు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నారు మొత్తం. ఓకే. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో బేసికలీ నేను చూపిస్తున్నది సాక్ష్యాలు. ఆవిడ చెప్తున్నది నన్ను బదనాం చేస్తున్నాడు అంటే ఏంటివి? ఆవిడ సాక్ష్యాలు ఏవి బయటకు చూపించకూడదు. చూపిస్తే ఆవిడ బదనాం అవుతుంది. అవును, నువ్వు చేసిన తప్పైతే నువ్వు బదనాం అవుతావు గ్యారంటీగా. తప్పుడు పనులు చేస్తూ నేను చేసిన తప్పులు బయటకు చూపించకండి, చూపించిన వాడు పగబట్టాడు నా మీద, అదెలా? చూపిస్తే పగబట్టినట్ట? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన వివరాలు ఇవన్నీ కూడా నేను చూపిస్తే పగబట్టినట్ట? కాదు కదా. నిజం బయటికి తీసుకురావడం, పగబట్టినడం వేరు. అవును, కరెక్టే కదా, అంతే. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో ప్రీతి అనే ఆవిడ కూడా బయటికి రావడం జరిగింది ఇదే విషయంలో. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఇష్యూని సమసిపోయింది అని అనుకున్న టైంలో ఆవిడ మస్తాన్ సాయిని తీసుకుని వచ్చారు. పోవడం అంటే ఏంటండి? ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అసలు మనకి మీడియాలో చాలా వరకు లేదు. అంటే ఆవిడ కామ్గా ఉండడం అనేది మీకు అదే, అంతేనా? అసలు విషయమే ఇప్పుడున్న ఏదైతే ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొత్తం కూడా చాలా కామ్ అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు అన్న దానికి వెళ్ళిపోయింది అంతా. కాదు, అదే అంటున్నాను. సమసిపోవడం అంటే ఏంటి? ఆవిడ గొడవ చేయకుండా మీడియాకి రాకుండా ఉండడం అది కాదు. సమసిపోవడం అంటే సమస్యకి పరిష్కారం దొరకడం. సమస్య ఏంటి? తప్పుడు కేసులు పెట్టడం. క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. మనం ఎందుకంటే ఆవిడ నడుస్తుంది, మీరు నడుస్తుంది. సమస్య పోవడం అంటే కేసులు పెట్టడమేనా? కేసు పెట్టింది ఆవిడ ఒక అమాయకుడి మీద, తప్పుడు కేసు పెట్టి ఇవాళ నన్ను క్షమించి రాస్తారు, నేను తప్పు చేశాను అంటుంది. తప్పుడు కేసు కదా, తప్పుడే. మరి సమస్య పోవడం అంటే ఏంటండి? తప్పు ఆవిడ కేసు పెట్టినప్పుడు ఇవాళ వచ్చి తప్పు అని చెప్పినంత మాత్రాన సమస్య పోయినట్ట? ఆయన పోయిన పరువు ఎట్లా తెచ్చిస్తావు? కరెక్ట్. ఎంత డ్యామేజ్ అయింది ఆయనకి? అవును. సో ఆవిడ చెప్పేసింది కదా, వదిలేస్తారా? వదలుగా కొంతమంది. సమస్య పోయిందని ఎట్లా అంటారు? రెండోది, ఈ మస్తాన్ సాయి మీద పెట్టింది. రెండోసారి పెట్టినప్పుడు ఆయన మీద ఏం పెట్టింది? 800 మంది అమ్మాయిలు అన్నారు ఫస్ట్, 200 మంది అమ్మాయిలు అన్నారు, 40 వీడియోలు అన్నారు. కట్ చేస్తే 6 మంది. అందులో ఆయన భార్య, ఆయన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ 4 వీళ్ళు ఉన్నారు, 4 3 అందరివి కూడా అలాంటివి ఏమీ లేవు. 2 3 ఉన్నాయి, అవి కొన్ని వీడియో కాల్స్ ఏవో ఉన్నాయి. అది పట్టుకొని 800 మంది 900 మంది అని చెప్పి బయట ప్రచారం చేసి వాడిని ఒక కామాంధుడిలో చూపించి వాడిని డిఫెండ్ చేయడమే కదా. వాడు ఎందుకు వెళ్ళాడు? కొట్టి చంపేశాడని చెప్పి వాడి మీద 109 సెక్షన్ పెట్టారు, అంటే అటెంప్ట్ టు మర్డర్ పెట్టింది. సో ఆ పెట్టిన టయానికి ఈవిడికి పోలీసులకి మధ్య ఉన్న ఆ సంబంధాలు మనకి తెలియదు. అవి పెట్టిన తర్వాత 2 రోజు 3 రోజు బయటకు వచ్చినాయి. ఓకే. ఎందుకు ఈవిడ ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు తీసేసుకుంటున్నారు? ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా. ఇప్పుడు రాజధాని మీద కేసు పెట్టే ముందే వాళ్ళకి తెలుసు మస్తాన్ సాయితో ఉందనే విషయం. అదే స్టేషన్లో కంప్లైంట్ ఇంకోటి ఉంది. రాజధాని మీద కంప్లైంట్ పెట్టడానికి 9 నెలల ముందు మస్తాన్ సాయి మీద పెట్టింది. అవును, అదే స్టేషన్లో ఉంది. అది తెలిసి కూడా రాజధాని మీద వీళ్ళు ఎలా పెట్టారు? సరే, ఈయన హార్డ్ డిస్క్ 3 నెలల నుంచి ఆవిడ దగ్గర ఉంటుందండి. దొంగతనం చేసుకొచ్చింది. దాంట్లో ఆయన భార్యకి సంబంధించిన వీడియోలు ఏవో ఉన్నాయి. సరే, ఆయన తీసుకున్నాడా లేదా అనే దాన్ని మనం డిబేట్ చేయలేము. వాళ్ళ పర్సనల్ చాయిస్, అది పర్సనల్ మాట్లాడకూడదు. సో పర్సనల్ తీసి పెట్టుకుని అది ఈవిడ దగ్గర పెట్టుకొని ఆయన బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఏం చేస్తాడు? ఏం మగాడైనా పెళ్ళం పరువు కాపాడాల్సిన బాధ్యత ప్రతి మగాడిది కదా. అవును. సో కాపాడుకోవడానికి వెళ్ళాడు, ఏదో ఒకటి చేసి ప్రాణాలు దిగించినా తెచ్చుకుందాం అనుకున్నాడు హార్డ్ డిస్క్. అప్పుడు జరిగిన గొడవ మరి ఏదో తీసుకెళ్ళి పెట్టారు. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ హిస్ వైఫ్ చాస్టిటీ కదా. ఈ రోజు ఆవిడ పరువు బజార్ మీద పడింది అంటే ఎవరి కారణం? అంతేగా, లావణ్యే కదా. మరి ఒక పక్క నేను వాళ్ళ హార్డ్ డిస్క్ మీదకి వస్తా, వాళ్ళ పరువు అంతా బజార్ను పడేస్తాను అని చెప్తుంటే ఏం చేయాలి? మగాడు కామ్గా కూర్చొని ఓకే అమ్మ చేసుకోమనాలా? వెళ్ళాడు, హార్డ్ డిస్క్ పీక్కోవడానికి ట్రై చేశాడు. పాపం అక్కడ ఉన్న పోలీసులతో ఉన్న సెట్టింగ్ మనోడికి అర్థం తెలియదు కదా, తీసుకెళ్ళారు, లోపలేశారు. 2 రోజులు కట్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు కానీ కేసే కదా నడుస్తుంది. పాపం అడిగేవాడు ఎవడు? మీ దృష్టిలో సమస్య పోవడం అంటే ఇదే? క్లియర్ కట్గా అన్యాయం జరుగుతుందని తెలుస్తుంది కదా ఒక మనిషికి. అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు మనం ఒకటే ఏంటంటే, ఈవిడ రచ్చే ఈవిడికి అందరి మీద కేసులు పెట్టేసి ఈవిడికి కావాల్సిన ఇల్లు, ఓ 10 కోట్లు డబ్బులు ఏవో ఒకటి ఇప్పించేస్తే సమస్య పోయినట్టు, అంతేనా? అంటే ఇప్పుడు ఈవిడ కావాల్సిందల్లా ఇల్లు డబ్బులే, వేరే ఏం లేదు, మనుషుల గురించి కాదు అక్కడ. మీ క్లియర్ కట్గా ఇప్పుడు మాట్లాడుతుంది జర్నలిస్టులతోటి, నాకు ఎంతో కొత్త సెటిల్ చేయించండి అని చెప్పి.
ఇక్కడ చాలా వరకు ఆడియోలు కూడా రిలీజ్ అయినాయండి. ఆ ఆడియోల్లో చూసుకుంటే వాళ్ళు వీళ్ళు అని లేదు, లాయర్లు అయితే లాయర్లు, పోలీసులు అయితే పోలీసులు. ఇవి 2 కేసులు కేసుల గురించి మాట్లాడు. ఇకపోతే డ్రగ్స్, ఇది చాలా పెద్ద విషయం. సరే, నువ్వు డ్రగ్స్ తీసుకొని నువ్వు చావు, నువ్వు ఏదైనా నీ చావు నువ్వు చావు. కానీ ప్రీతి అనే అమ్మాయికి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసి, సరే అలవాటు చేసావు, అక్కడితో ఆగకుండా అమ్మాయికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా కాజేసి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఫోన్లో ఇచ్చి, ఇప్పటికే ఆ అబ్బాయి ఫోన్ ఆ అమ్మాయి దగ్గరే ఉంది, అది పెట్టుకొని సేమ్ ఇదే టైప్లో హార్డ్ డిస్క్ పెట్టుకొని మస్తాన్ సాయిని ఎలా ఇరికిస్తుందో అలాగే ఆ ప్రీతి బాయ్ ఫ్రెండ్ ఫోన్ పెట్టుకొని ఈ అమ్మాయికి సంబంధించినవన్నీ తీసుకొని బయట రిలీజ్ చేస్తూ ఆ అమ్మాయిని బదనాం చేస్తుంది. ఈ కాల్స్ రికార్డులు ఇవన్నీ కూడా బయటకి ఇస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. అంటే ఆవిడ చాలా రోజులు బ్లాక్మెయిల్ చేస్తే తట్టుకోలేక బయటకు వచ్చింది ఆవిడ. సో ఇలా ఎంత 19 ఏళ్ళు 20 ఏళ్ల పిల్లకి డ్రగ్స్ ఇస్తే అది సమస్య పోయింది అనుకుందాం. సమస్య పోవడం అంటే అదేనా? కాదు. ఫోన్లేండి లావణ్య అప్పుడు ఎప్పుడో ఇచ్చేసింది, ఇప్పుడు ఇవ్వట్లేదు, మంచిగా మారిపోయింది, ఎందుకండి లావణ్యని వేధిస్తున్నారు? పాయింట్ అది కాదు. అమ్మాయి వచ్చింది, సార్ నాకు అన్యాయం జరిగిందని చెప్పింది. ఎవరు? ప్రీతి. యాక్షన్ ఏది? అదే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే నార్సింగ్ పిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఎందుకు అనేది మాకు అప్పుడు తెలియలే. ఇవాళ మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ లావణ్య పైన కేసులు తీసుకోబడవు. ఇవన్నీ అన్యాయం కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించాలా వద్దా? నోరు మూసుకొని ఉండాలా? మీరు చెప్పండి. ప్రశ్నించడం తప్పలేదండి, ఎందుకంటే అది ప్రశ్నించడం ప్రతి ఒక్కళ్ళ హక్కు కదా. ప్రశ్నిస్తే పగబట్టినట్ట కాదు, నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు తను కూడా ఏంటంటే అందులో చెప్పే విధానం కూడా అదే అట్లానే ఉంది కదా. ఇప్పుడు ఈవిడ ఇన్ని కాల్ రికార్డ్స్ బయట పెట్టింది కదా, వాళ్ళ కాల్ రికార్డ్ అని వీళ్ళ కాల్ రికార్డ్ ఏదో పెడుతోంది కదా. పెట్టినప్పుడు ఒక్క కాల్ రికార్డు ఈవిడ చెప్తోంది, మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేసి, నన్ను వీడియోలు తీసి, నన్ను ఇదే రకంగా బ్లాక్మెయిల్ చేసి, నాతో ఇది చేయించాడు అని చెప్తుంది కదా. ఒక్క కాల్ రికార్డు, ఇన్ని కాల్ రికార్డులు 100 కాల్ రికార్డులు బయట పెట్టినప్పుడు ఒక్క కాల్ రికార్డు మస్తాన్ సాయి ఇలా అన్నమాట, ఏయ్ నువ్వు నాతో మర్యాదగా లొంగిపోకపోతే నీ వీడియో ఏదైతే ఉందో అది నేను బయట పెడతా, నీ నాన్నకి పంపిస్తా, నీ అమ్మకి పంపిస్తా, నీ తమ్ముడికి పంపిస్తా, ఇలా అన్నమాట ఒక్కటైనా ఉందా? లేదు కదా. కానీ ఈ అమ్మాయి అన్నమాట ఉంది. ఈ అమ్మాయి అమ్మాయి తీసుకొని ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి పంపిస్తా, మీ ఊళ్ళో అందరికి పంపిస్తా, ప్రతి డివైస్లో ఉండేటి చేస్తా అన్న రికార్డు ఉంది కదా. ఇప్పుడు ఎవరు బ్లాక్మెయిలరు? నువ్వు ఇన్ని రికార్డులు పెట్టుకుని ఒక్క రికార్డు చూపించు, అవతల వాళ్ళు చూపిస్తున్నారు కదా. ఇంకొకటి, ఎవరన్నా సరే అమ్మాయిలు నిజంగా ఇలా బదనాం అయిపోతున్నారు వీడి వల్ల అంటే, మస్తాన్ సాయి వల్ల, వాళ్ళు వచ్చి కదా ఈయన మీద కేసు పెట్టాలి. కానీ వాళ్ళు ఎవరి మీద పెట్టారు? ఈఎంఐ మీదుగా. ఒక ప్రీతి పెట్టింది, ఒక స్వాతి పెట్టింది, ఈఎంఐ మీద కదా కేసులు. క్లియర్ కట్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఈఎంఐ బెదిరిస్తున్నది. చర్యలు లేవు. ఏం చేయాలి మనం? చర్యలు లేకపోతే నోరు మూసుకొని ఉండాలా? లావణ్యకి భజన చేయాలా? అడగాలి కదా, ప్రశ్నించాలి కదా. అడగాలిగా. మనం ప్రశ్నించకపోతే ఇక్కడ అన్యాయం రాజ్యం వెళ్తుంది. అవును. ఒక రాజ్ తరుణ్, ఒక మస్తాన్ సాయి, ప్రీతి, ఉదయ్, స్వాతి, ఇలా ఇంకా వాళ్ళ ఆవిడ, ఇంతమందిని బజార్కి ఇస్తుంటే మనం కనీసం అడగకూడదు. అడిగితే పగబట్టినట్టు. ఇప్పుడు మీరు అయినా సరే మీ మీద ఒక విధంగా అటాక్ కూడా జరిగింది. ఆ అటాక్ జరిగినా కానీ మీరు ఇంత స్పందిస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏ పోలీసు కూడా వచ్చి, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, లేదా మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి, నాకు ఇలా జరిగింది, ఇక ముందు కూడా జరగబోతుంది, సో నాకు సర్టన్ ప్రొటెక్షన్ కావాలని ఎప్పుడైనా మీరు అడిగారా? ఎందుకంటే చెప్పలేం కదా. ఇక్కడ ఈఎంఐ ఆ లక్ష్మీ పడాలనే అమ్మాయితో చేతులు గడిపి, ఆ అమ్మాయి మాతో ఇంతకుముందు ట్రావెల్ చేసిన నేపథ్యం ఉంది అమ్మాయికి. మేము చేసిన వెబ్ సిరీస్లో కొన్నాళ్ళు పనిచేసి ఆ రకంగా మా ఇల్లు తెలుసు, నేను ఎక్కడ ఉంటాను ఏ టైంలో, కొన్ని లైక్ ఎవ్రీ మంత్ నేను ఐ ట్రావెల్ టు జడ్చర్ల, ఒక సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఇవన్నీ తెలిసిన ఆ అమ్మాయి ఇలాగే ఒక అబ్బాయిని ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి తరిమేశారు. కేసు కూడా అయింది, అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఏదో బెయిల్ తీసుకొని బయటకు. ఇదే క్రిమినల్ హిస్టరీ. సో క్రిమినల్స్ అంతా ఒక చోట చేరారు. ఓకే. ఈ అమ్మాయి క్రిమినల్ బ్రెయిన్ తోటి ఈ అమ్మాయికి ప్లాన్ ఇచ్చింది, ఎలా శేఖర్ భాషను చంపచ్చు అని చెప్పి. ఆ చింటూ ఈ అమ్మాయి ఫ్రెండే కదా. చింటూ ఎవరు మీకు తెలుసు కదా, మంచంకొళ్ళ చింటూ. మంచంకొళ్ళ చింటూకి లావణ్యకి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలుసు. సో ఆ చింటూని పరిచయం చేసిన కాల్ కూడా ఉంది. చింటూ అంకుల్ నేను లక్ష్మిని అంటూ ఉంటుంది. సో ఆ చింటూతో మాట్లాడుతుంది, ఎలా వీడిని చంపచ్చు, ఎలా వీడిని అటాక్ చేయొచ్చు మీ గురించి. ఆయన పాపం కొంచెం మరి వాళ్ళ మీదకి వస్తుంది అంటే, మనం ఆ సమాధి దగ్గర వీడిని చంపేసి అక్కడ పడేసాం అనుకో, ఆ పొలంలో ఎవరు ఉండరు, ఆ పొలంలో వాళ్ళే వీడిని చంపేశారని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ మీద ఎందుకు మందు వేయాలి అని నేను అంటుంటే, మీరు అలా అంటే ఎట్లా సార్, కర్ర విరగకూడదు, పాము చావకూడదు,
అని చెప్పి ఇలా శేఖర్ భాషని చంపడానికి కూడా వాళ్ళు ఎంత ఘోరంగా ప్లాన్ చేశారు. మీరు వినలేదా? అసలు వినలేదండి ఇంకా. అయ్యా బాబోయ్. కొంచెం మా ఐరా మీడియా ప్రేక్షకులకి మీ ద్వారా వినిపిస్తే కొన్ని ఆడియోలు కరెక్ట్గా అర్థమవుతాయి. ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ శేఖర్ భాష పగబట్టాడా? నువ్వు పగబట్టావా? నువ్వు పగబట్టి నిజాలు బయట దాడులు చేసి నన్ను కొట్టించి నువ్వే పగబట్టి ఇట్లా చంపడానికి ప్లాన్ చేసి ఇన్ని చేస్తూ మళ్ళీ అంటే బేసిక్గా ఒకటే, ఆవిడ గురించి అగెనెస్ట్గా ఎవ్వడు ఏం రాయకూడదు. ఈవిడ అందరి గురించి అగెనెస్ట్గా ప్రతి ఒక్కరి గురించి స్వాతి ఇలా, ప్రీతి ఇలా, వాళ్ళ అమ్మ ఇలా, వీళ్ళ నాన్న ఇలా అని చెప్పి నోటికి వచ్చిన మాటలు అన్నీ అంటే ఆవిడ ఒక మాట చెప్తున్నారు ఇప్పటికీ కూడా, రాజ్ తరుణ్ విషయంలో నేను తప్పు చేశాను, నేను ఏంటంటే నాకు దూరం అయిపోతాడనే భయంతో నేను అలా చేశాను అని చెప్పేసి ఒకానొక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ ఛానల్లో చెప్పడం జరిగింది, యూట్యూబ్ ఛానల్లో. అదే ఇప్పుడు మీరు మీ మెంటల్ కండిషన్ బాగుందా లేదా అని అడగాలి ఫస్ట్. ఎందుకంటే ఓకే, అప్పట్లో రాజ్ తరుణ్ చాలా దుర్మార్గుడు, మస్తాన్ సాయి నా దోస్తు, మస్తాన్ సాయి చాలా మంచివాడు, మేము ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి కట్ చేస్తే మస్తాన్ సాయి దుర్మార్గుడు, రాజ్ తరుణ్ చాలా మంచివాడు. ఈ రెండు కేసుల్లో కామన్ ఎవరైనా అంటే శేఖర్ భాష. ఆవిడకి అగ్నెస్ట్గా ఎవిడెన్స్ ప్రెజెంట్ చేసి ఎవడైనా సరే మస్తాన్ సాయి అప్పుడైతే రాజ్ తరుణ్ నాకు 50 లక్షలు 30 లక్షలు ఇచ్చి పంపించాడు, ఇప్పుడు మస్తాన్ సాయి పంపించాట. ఇప్పుడు మస్తాన్ సాయి కూడా ఏదో సెటిల్మెంట్ ఏదో మాట్లాడుతున్నట్టుంది, అందుకని ఇప్పుడు మస్తాన్ సాయి గురించి కూడా కొంచెం మంచిగా మాట్లాడుతున్నాను అనమాట. ఇప్పుడు చింటూ పంపించట నన్ను. ఓహో ఓకే, అది అంటే ఎవరో ఒకరు పంపిస్తా ఉన్నారండి మిమ్మల్ని. అది ఇంతకి మీకెంత ముట్టినాయి అంటారు? పంపించడం అదే అంటున్నా. పంపించడం అంటే ఏంటంటే వాళ్ళు పంపిస్తారు, ఏం పంపిస్తారు? సాక్ష్యాలు పంపిస్తారు. ఓకే, ఎందుకంటే ఈవిడ టార్చర్ మామూలుగా ఉండదు, వినుంటారు కదా, చాలా బూతులు మాట్లాడడము, తల్లిని తిట్టడము, ఇలాంటివన్నీ చేస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? పగ పెట్టుకొని ఉంటాడు ఎప్పుడో అప్పుడు, అది పెట్టుకొని టైం వచ్చినప్పుడు ఆ సాక్ష్యాలన్నీ బయటకు వెళ్తుంటాడు. ఈవిడికేమో వాళ్ళందరూ కొంచెం డబ్బులు అంత కొంత పంపించారు, మీకు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి సాక్ష్యాలు వచ్చినాయి. అది ఓకే, నైస్. ఏది వచ్చినా మనం ప్రశ్నించాలి. ఒకటి తప్పు అని తెలుసుకుంటున్నప్పుడు దాన్ని అడగాలి. ఇప్పుడు మీడియాలో మీరు అడగలేదు, నేను అడుగుతున్నాను, నొప్పి అయిపోతుంది. మీరు అడిగేసిన తర్వాత ఆవిడ ఏదో చెప్తుంది, అవును, అసలు దానికి సంబంధమే లేకుండా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన అడుగుతున్నాడు జర్నలిస్టు, మాట్లాడుతున్నా శేఖర్ భాషను ఎందుకు కొట్టాలి, వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు కొట్టాలి? అతను 19 ఏళ్ల పిల్లకి నేను డ్రగ్స్ ఇచ్చాను, అది ఎంత పెద్ద ఏమండి మీకు అర్థం కావాలి. అది కొట్టేస్తారు వెళ్ళి, ఒక నిమిషం. శేఖర్ భాషను ఎందుకు కొట్టాలి, వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి ఎందుకు కొట్టాలి? ఆయన కొంచెం డీప్గా గుచ్చి అడుగుతాడు, అసలు ఎందుకు వెళ్ళారు మీరు? అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేసుకుంటుంటే ఆ చోటికి మీరు ఎందుకు వెళ్ళారు? అర్ధరాత్రి పూట ఆయన అక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? నేను అడుగుతుంటే అది కాదు, అసలు ఆ టైటిల్ ఎందుకండి అలా పెట్టారు? లావణ్య మొగుడు ఎవరు ఆ టైటిల్ పెట్టడం అసలు ఇదే ఇలా పెడతారండి. పెట్టేసి ఆయన డైవర్ట్ చేస్తే ఆయన కూడా ఇంకా ఆ టాపిక్ మర్చిపోతారు. అండ్ ఇంకొకటి, ఈ చిన్న పిల్లలకి నేనేమన్నా అబంధం చేశాను. ఆ ప్రీతి అనేది అమ్మాయి డైరెక్ట్గా వచ్చి కదా, ప్రీతి అనే అమ్మాయి డైరెక్ట్గా వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో అనామకురాలు కదా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కాదు కదా. ఈ అమ్మాయితో 2 ఏళ్ళు ట్రావెల్ చేసి ఆవిడతో ఉన్న మనిషి ఆవిడే వచ్చి చెప్తున్నప్పుడు మరి నేనేదో కల్పించి చెప్తున్నాను, ఇంకోటి చెప్తున్నాను, ఎలా అంటావంటే చెప్తున్నా అమ్మాయి. అసలు ప్రీతిని కూడా లైన్లోకి దించింది కూడా మీరే అనేసి అన్నారు. అదే అంటున్నా, ఎవ్వరు నాకు సాక్ష్యం ఇచ్చినా ప్రతి ఒక్కళ్ళని నేను లైన్లోకి దించుతాను. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఆవిడకి అగెనెస్ట్గా ఏ సాక్ష్యం వచ్చినా వాళ్ళు అందరూ కూడా కుట్ర పని నమ్మేదేసి. ఏమిటా కుట్ర? సింపుల్, నువ్వు జీవితంలో ఎన్నో పాపాలు చేసావు, ఆ పాపాలు నీకు భయపడో లేకపోతే ఏదో దాక్కున్నారు కొన్నాళ్ళు. ఒకడు వచ్చాడు బయట పెడుతున్నాడు అన్నీ అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యం వెనకాల నిలబడ్డారు, వచ్చి ఇస్తున్నారు అన్నీ కూడా. సో వీడి ధైర్యాన్ని కొట్టాలి, అందుకని అటాక్ ప్లాన్ చేసి కొట్టిన తర్వాత కూడా వీడు ఇంకా ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు చంపాలి, చంపాల్సిన కుట్ర మీకు వినిపిస్తారు. ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మనం అది బ్రహ్మాస్త్రాలలో ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే 12 రోజులు. ఈవిడెవరంటే ప్రాసెస్ లక్ష్మీ పడాల, అదే మీరు దొరికిచ్చిన అమ్మాయి. ఓకే, వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను, చెప్పి ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్, కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి.
పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ plan. 2 days ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది, అలా పెట్టకపోతే చూద్దాం అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక ఇద్దరిని 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనమని దానికి జడ్చర్లలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతాం అలా చంపుతాం అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాను కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇలా అయితే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే, మనం వాడు చేస్తాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలాగా ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే ఎప్పుడు చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన మీరు ఇలా బుక్ అయ్యారు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పండి సార్, వదిలేసేయండి, నాకైతే తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పడానికి బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పాను కానీ సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది, మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉండడానికి ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటున్నారు. వాళ్ళు కొట్టించండి, వాళ్ళ మీద నేను కూడా రెడ్ షేరింగ్ చేసి పెడతాను. వాడి మీద ఎప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, అప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా, అందరూ వేరే అమ్మాయిలకి ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని. అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవదు సార్, అవదు సార్, ప్రయత్నించి చూద్దాం అంటా నేను. అవదు సార్, ప్రయత్నించి ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముంటుంది, ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్ లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ బేస్ చేసుకుని కాదని ఏ సిఐ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళని వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దాని కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్ లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాను. అది కొట్టికి విజ్ఞాన్ గారు దాసరి గారు వాడే వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం. జర్నలిస్ట్ కి డబ్బులు ఇచ్చి చేస్తారన్నమాట. సో ఈ మహా మనిషిని ఇప్పుడు ఈ తీసుకెళ్ళి శేఖర్ భాష నన్ను మోసం చేసేసాడు, ఇది చేసేసాడు అని చెప్పి ఒక ముసుగేసుకొని వచ్చి అందరి ఛానల్స్ నుంచి కూర్చోబెట్టి చెప్పించారు. ఈవిడ భజన చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, అవును విన్నాం కదా, కొంతమంది ఏమంటారు కాప్స్ ఉంచుకున్నట్టు నేను కూడా ఉంచుకుని చెప్పి చెప్తుంది కదా, లాయర్లే కదా రిపోర్టర్స్ని కూడా అలా పెట్టుకుంది. బట్ వాళ్ళ దగ్గర పంపించింది అనమాట. ఆ 4 రిపోర్టర్లు వచ్చేస్తారు, ఇంకెవరు ఉంటారు, ఈ 4 రిపోర్టర్స్ వస్తారు. ఏమి కూడా అడగదు మళ్ళీ పాపం. ఈమె ఏమంటది, ఏం చెప్తుంది, ఈమె అయితే చంపించాలట, నేను
ఎవరితోనో కుట్ర పన్ని ఈవెంట్ ఇరికించడానికి ట్రై చేసి అది చేసి ఇది చేసి ఏదో దీనికి సాక్ష్యం ఉండదు, ఒక్క సాక్ష్యం ఉండదు. నేను ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు లావణ్య గారి కంటే ఇంకా అదర్ వేరే వ్యక్తులందరికంటే కూడా లక్ష్మీ పడాలాకి మీరంటే ఎందుకు అంత అంత కసి? ఎట్లా అంటే మిమ్మల్ని మామూలు కాదు, కొట్టి 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 చంపుతా అనేసి అంటుంది. అండ్ చేతులు కూడా మట్టి అంటకుండా గ్లౌజ్ వేసి చంపని చెప్పి ఐడియాలు ఎత్తుంది. అలా ఏంటనేది, అలా ఎవరమ్మా? ఇవన్నీ పట్టుకొని లిటరల్లీ ఇట్లాగే ఒక హీరోని బ్లాక్మెయిల్ చేస్తే, మా దాంట్లో యువరాజ్ అనే ఒక బడింగ్ హీరో, యువరాజ్ లవ్ యూ ఎన్ మీన్ అనేది వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్లో ఇతను ఫస్ట్ హీరో ఉంటే అతన్ని బ్లాక్మెయిల్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టారు. దొరకబడితే ఆవిడ్ని అప్పుడు కూడా ఇట్లా అంటే మేము ఏం చేసినా అదే రైట్ అనే టైప్లో ఆవిడ కరెక్ట్గా 5 లక్షలు ఇదిగో చూపించు అంటే దూరం నుంచి చూపిస్తే ఎవరు వెనకాల లేదు కదా, లేదు, ఇలా అంత రకరకాల బ్లాక్మెయిల్ చేసుకుంటా. అంటే అబ్బాయి పర్సనల్ వీడియోస్ ఏవో తీసుకుంది, అవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో తర్వాత అది పెట్టి పైకి రమ్మంది, ఎక్కడో యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ పైన మెట్లెక్కి అబ్బాయి డబ్బులు ఇవ్వబోతుంటే సరే అటు ఇటు చూసి తీసుకోవడానికి ఉంటే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మాయి పట్టుకోగానే లేడీ కానిస్టేబుల్స్ అందరూ వచ్చేసారు. అంటే అప్పుడు పోలీస్ స్టైల్లో ఆవిడ అంటే రాను రానని మొరాయిస్తే కుమ్మేశారు, బాగా కూడా తీసుకెళ్ళి చేశారు. సో అది కొట్టి 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 అనేది అక్కడ జరిగింది. అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ మీ దగ్గర రిపీట్ చేద్దామని చూసింది బేసికల్. అంటే అదే ఇంకా అదొకటే కాదు, తర్వాత ఈ సంగతులన్నీ నేను మీడియా ముందు పెట్టాను. ఓకే, ఆ కోపం కూడా ఉంది. అదే అసలు అంటే నాకేంటంటే సార్, మీరు ఏమైనా అనుకోండి, కానీ ఇక్కడ నాకు అర్థమైందా ఏంటంటే మీ మీద అంత పర్సనల్ గ్రడ్జ్ ఎంత ఉందంటే అంత ఇదిగా మీరు ఇప్పుడు లావణ్య వాళ్ళు ఏంటంటే జస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు నార్మల్ మనుషులు కాదు, సైకోయిజం ఎక్కువ. సో మీకు అంటే కొన్ని కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు వినిపిస్తుంది ఎలా అంటూ ఉంటారు వాళ్ళు, చంద్రముఖి. సో మామూలు మనుషులు కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా పెద్ద కథ మీకు బట్ యా. సో ఏదైనా సరే ఈవిడ్ని తీసుకొచ్చి అంటే ఈవిడ వెతికింది, ఎందుకు ఈవిడ ఇట్లాంటి పనులు చేస్తుందని చెప్పి నేను ఒక పంజగుట్టలో కంప్లైంట్ కూడా ఇచ్చా. ఫస్ట్ లావణ్యకి అగెనెస్ట్గా నేను ఎప్పుడైతే నిలబడి సాక్ష్యాలన్నీ కూడా తీసుకొస్తున్నానో ఆ టైంలో ఎలాగైనా సరే నన్ను ఆపాలి అంటే ఈ లూప్ హోల్స్ ఏమైనా ఎతకండి అని చెప్పి ఎతికితే వీటి మీద ఏమైనా కేసులు ఏమైనా ఉంటాయో చూడండి. అందరూ ఆవిడలాగే ఉండరు కదా. సో నా మీద ఏ కేసు లేదు. ఇది ఎప్పుడు ఆగస్ట్ ఆ టైంలో. అప్పటిదాకా ఇక నా మీద ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి తప్ప ఏం లేవు. సో అలా ఎతుకుతుంటే నేను పెట్టిన కేసు ఒకటి ఉన్నది, అదే లక్ష్మీ పడాల మీద పెట్టిన కేసు. సో ఎవరికి లక్ష్మీ పడాలా అని ఎతికింది. ఈవిడ ఆల్రెడీ బోల్డ్ అంత క్రిమినల్ హిస్టరీ ఉంది ఈవిడికి, చాలామంది బ్లాక్మెయిల్ చేసిన హిస్టరీ ఉంది, అన్నీ ఉన్నాయి చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. కొంతమంది మీద రేప్ కేసులు పెడతా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు పొందడం, ఎఫ్ఐఆర్లతో సహా మొత్తం నేను మీడియాలో చూపించడం జరిగింది. అయితే సో ఎతికింది. ఇంకా క్రిమినల్ అన్న తర్వాత ఏముంటుంది, క్రిమినల్ ప్లాన్లే చేస్తారు. ఇద్దరు కూర్చొని ఈయన ఎలా అటాక్ చేయాలి ఇది చేయాలి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళకి పరిచయం. ఇప్పుడు ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతూనే ఉన్నారు వాళ్ళు. ఓకే, ఈ సెకండ్కి కూడా ఎన్నో ప్లాన్లు వేసి ఉంటారు, అందులో ఒకటి బయటకు వచ్చింది మరి. ఆ రోజు నన్ను కొట్టించింది కూడా మీరు గమనిస్తే సీసీ కెమెరాలు లేని చోట అని చెప్పి చెప్తాను. ఆంధ్రప్రభ ఇంటర్వ్యూ అయిన రోజు రాత్రి కిందకి వస్తున్నప్పుడు అదే టైంలో అంటే మీడియా ఛానల్కి పిలిచి ఇంటర్వ్యూ కిందకు వస్తుంటే సీసీ కెమెరాలు లేని మరి ఎలా చేశారు. పోలీసులు వచ్చి చూస్తే అంత పెద్ద ఛానల్ కింద పార్కింగ్ లాట్లో కెమెరాస్ కూడా లేవు, సీసీ కెమెరాస్. అదే అది అయితే అంటే ఆ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తుంటారా మళ్ళీ నేను అనుకోను. బట్ వీళ్ళు ముందుగానే రెక్కి ఏమైనా చేసుకుని ఉండొచ్చు. అంటే ఇంత క్లియర్ కట్గా మీరు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తున్నా అనే విషయం వాళ్ళకి ఎట్లా తెలిసిందని చిన్న క్వశ్చన్ కదా. చిన్న క్వశ్చన్ కాదు, ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఏంటంటే ఈవిడ లొకేషన్స్ ట్రాక్ చేస్తుంది. ఓకే, విత్ పోలీస్ హెల్ప్. అంటే లీగల్గా కాదు, కొంతమంది పోలీసుల సంబంధాలు దీంట్లో ఆవిడ అలా లొకేషన్స్ ట్రాక్ చేస్తూ చాలా రోజుల నుంచి నన్ను వెంబడించడం, చాలామంది జనాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ధమ్కీలు ఫస్ట్, తర్వాత అటాక్, తర్వాత మర్డర్ ప్లాన్. అది ఓకే, అంటే నిజాలు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఇది పరిస్థితి. బయటికి మాత్రం పెద్ద కలరింగ్ ఇచ్చుకుంటూ అసలు ఏంటి నేను ఆవిడని ప్రాణహాని అని చెప్పి. సో బేసికలీ ఆవిడ చెప్తుంది, ప్రూఫ్ ఏముండదు, మనం ఆధారాలు చూపిస్తాం. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, ఇప్పుడు మార్చినటువంటి ఫస్ట్ లాయర్ తోటి మీకు ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది? మీరు ఎప్పుడైనా మాట్లాడారా?
ఈ దిలీప్ శంకర ఈవిడే కలిసి ఒక ఇంటర్వ్యూలో వచ్చారు. అవును. అదే రోజు నాకు అర్థమైంది ఈ లక్ష్మీ పడాల కూడా అదే రోజున ఇంటర్వ్యూ, ఆగస్టు 3 ఆగస్టు 2 2024. ఆ టైంలో నా మీద చెప్పులు సరడం ఇవన్నీ చూశారు కదా. అవును. అదే రోజున అదే ఇంటర్వ్యూలో ఈఎంఐ కూడా వస్తుంది. సో నన్ను ఎలాగైనా కార్నర్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు చర్చ అంతా ఏముంది, ఈవిడ డ్రగ్స్ ఎలా ఇచ్చింది ఆ ప్రీతి అనే అమ్మాయికి, ఈవిడ రాజస్థాన్ మీద పెట్టిన కేసు ఎందుకు తప్పుడు కేసు, మస్తాన్ సాయి మీద ఆల్రెడీ ఇలా పెట్టింది కాబట్టి. సో దీని మీద ఉండే చర్చని కాస్త శేఖర్ భాష ఎవరో అమ్మాయిని ఏదో అన్యాయం చేసేసాడు, శేఖర్ భాష ఇంకోటి ఏదో చేసేసాడు, టాపిక్ ఏంటి వీళ్ళు మాట్లాడుతారు, సరే దానికి ఏదో ఒకటి తీసుకురావాలి కదా అని చెప్పి ఇదిగో ఈ లక్ష్మీ పడాలని డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి పట్టుకొచ్చారు. ఆవిడ ఏం చేస్తుంది, ఏం కావాలంటే నిందలన్నీ చేస్తుంది. చూసారు ఎంత క్రిమినల్ బ్రెయిన్. ఆవిడ ఆ రోజు అని చెప్పి అదే సైకోయిజంలో అక్కడ అరుస్తుంది. ఆ రోజు మీరు గమనిస్తే ఆగస్టు 2 3 ఆ ఇంటర్వ్యూ జీలో చెప్పేసడం జరిగిన ఇంటర్వ్యూలోనే నా అదృష్టం బాగుండి ఆ రోజు నేను మొత్తం క్యారీ చేస్తాను డాక్యుమెంట్స్తో సహా. అవునా ఉండండి మీకు ఈవిడ నిజ స్వరూపం చూపిస్తా అని చెప్పి ఆన్ ద స్పాట్ ఆవిడ పెళ్ళైన ఫోటో, పెళ్ళి అయినా కూడా పెళ్లి కాలేదని చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఫోటో, తర్వాత ఇంకొకరిని ట్రాప్ చేసిన ఫోటో, రేప్ కేసులు పెట్టిన ఫోటో, అన్ని ఎఫ్ఐఆర్లు తీసి అలా ముందు పెట్టా. ఇంకా ఆయన కవర్ చేస్తాడు లాయర్. అదే పాపం ఆ అమ్మాయి రకరకాల కారణాల దృష్టి అలా తప్పించుకుంటూ ఆ అమ్మాయి బతుకునంతా కూడా ఇలా బజారులో పెట్టి అంటే చెప్పకూడదు. వీళ్ళు కేసులు పెడతా ఉంటారు, ఒకటి మీద 498 16 మంది మీద కేసులు ఇలా అన్ని పెడుతుంటారు. మనం గిల్లించుకోవాలి తప్ప సాక్ష్యాలు ఇవ్వండి అని చూపించకూడదు. చూపిస్తే ఆడపిల్లని బదనాం చేస్తుంది, చూపించకపోతే వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ కోర్టులో కేసులు ఎప్పుడు తేలుతాయి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు. ఈ లోపల వీళ్ళ జీవితాలు ఏమవుతాయి, సంక్రాంతిపోతాయి. ఎవడన్నా వచ్చి ఇలా చెప్తే వీడి మీద దాడి చేస్తారు. కెమెరా లైన్ ప్లేస్లో, అదే కెమెరా లైన్ ప్లేస్లో. అలా ఆ రోజు మీరు అడిగిన లాయర్ కదా, అదే దిలీప్ శంకర ఒకరిని అటాచ్ చేశాడు. ఎవరు అతని పేరు కిరణ్, లావణ్యతో పాటు. ఇవన్నీ నాకు తర్వాత తెలిసింది, ఆవిడే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఓకే, మీకు అది కూడా వినిపిస్తా తప్పకుండా. ఆవిడ కిరణ్ అనే వ్యక్తితో అక్కడికి వచ్చింది. మరి కిరణ్తో పాటు ఇంకెవరన్నా 2 3 ఉన్నారో తెలియదు నాకు. ఆ రోజు అటాక్ కూడా కాస్త చీకట్లో జరిగింది. ఇద్దరైతే గ్యారంటీ ఆ రోజు మీద పడ్డది ఈవిడితో పాటు. సో ఆవిడ ఆ రోజు రాత్రి 11:30కి ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడికి లొకేషన్ తెలుసుకొని వచ్చి ఎలా అరుస్తుంది మీరు వినండి. లావణ్య చూసారా సో ఈ లావణ్య వాళ్ళని కూర్చోబెట్టారు, ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టారు మీరు. కొంచెం చాలా చాలా చక్కగా చాలా ఇంకాపండి. సో నేను ఆవిడ గురించి మాట్లాడడానికి వచ్చాను, మీరు నన్ను పిలిచారమ్మా. అంతే చెప్పండి. ఎందుకంటే మొత్తం వన్ సైడెడ్ అయిపోయింది. మేము మొత్తం లావణ్య ఇంటర్వ్యూ మాత్రమే పడుతుంది, శేఖర్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. అంటే ఆవిడ వర్షం వినాలి తప్ప అవతల వాళ్ళ వర్షం వినకూడదు. వింటే ఇలా దాడి చేస్తారు. ఎలా మాట్లాడదాం. లావణ్య ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి శేఖర్ కూడా రెడీగా లేరు. శేఖర్ కూడా ఆపేద్దాం అంటున్నారు. లైవ్ ఆపేస్తున్నాం ఎందుకంటే వద్దు ఇబ్బంది పడకండి మీరు. సో అలా ఆ రోజున అరుస్తూ రౌడీలు వేసుకుంటూ మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ వచ్చేసింది. ఇది రాత్రి 11 గంటలకి. లైవ్లో లేకపోయినా ఆవిడకి నా లైవ్ లొకేషన్ తెలుస్తానే ఉంటుంది. మీరు మాత్రం ఎక్కడ లైవ్లో ఉన్నా కానీ. సో అలా అంత ఇంకా చాలా దారుణమైన బూతులు ఫ్యామిలీ వాళ్ళందరినీ తిట్టి అంతా చేస్తుంది. నేను ఇంకా లైవ్ ఆపేసి నేను బయటకు వెళ్తానంటే వద్దండి వెళ్ళొద్దండి అని చెప్పి వీళ్ళు ఆపారు అక్కడ. సో ఇక్కడ వరకు మనకి ఈవిడ చేస్తున్న రుబాబ్ అంతా మీరు విన్నారు కదా. సో ఇదేంటి ఆవిడేం చెప్తుంది, లావణ్య నీ వర్షనే వినాలా అవతల వాళ్ళ వర్షం కూడా వినాలి కదా అంటే ఎలా రా నీకు పని పాట లేదురా అది అని చెప్పి. నేను యాక్చువల్గా ఈవిడే పిలిచి చాలా చాలా రిక్వెస్టింగ్గా పిలిస్తే నాకు ఆల్రెడీ 5-6 ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఆ రోజు. అమ్మ లేదమ్మా నాకు అంటే లేదు సార్ మీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తానంటే స్వరూప్ గారు ఆవిడే చేసిన. సరే పాపం లేడీ అంతా లేట్ నైట్ దాకా వెయిట్ చేస్తున్నానంటే భావ్యం కాదని చెప్పి నేను వెళ్ళా. సో ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రోజు పొద్దున కూడా
అంటే ఇంకా శేఖర్ భాష మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాడి మీద దాడి చేయాలి. ఆ దిలీప్ శంకర్ని తీసుకొచ్చి బూతులు తిట్టచ్చడము, లేకపోతే ఈ లక్ష్మీ పడాలని తీసుకొచ్చారు, అది తీసుకొచ్చి ఏదో నిందలు వేసేస్తే వీడు భయపడి పారిపోతాడని చెప్పి. మన తప్పు లేకపోతే మనం ఎందుకు పారిపోతాం? కరెక్ట్. అందుకు మొత్తం జాతకం తీసి చూపించా, ఉడాల మామ పరిగెత్తారు జంప్. తర్వాత అలాగే రకరకాలంటే నన్ను ఆపాలి, ఎలాగైనా ఆపాలి ఆపాలి ఆపాలి. ఆ ఇంటర్వ్యూ తర్వాతే అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లక్ష్మీ పడాలని చెప్పారో ఆ లైవ్లో అయిపోయిన తర్వాతనే ఈ రికార్డింగ్ అనేది జరిగింది. తర్వాత అట్లా ముందు కూడా చాలా ప్లానింగ్లే జరుగుంటాయి. మనకు ఒకటే ఒక రికార్డింగ్ దొరికింది. ఇలా చాలాసార్లు చాలా ప్లానింగ్లు చేసుకున్నారని చెప్పారు. కూర్చొని ప్లానింగ్ వేసుకుంటారు అన్నమాట రాత్రి. చేసినట్టేగా ఈ గాసిప్స్ శేఖర్ భాష లింక్స్ అన్ని కూడా ఆగుతాయి. పాయింట్ చెప్తా ఫస్ట్. కార్తీక్ నేను చెప్పని పాయింట్ ఒకటి చెప్తా. కార్తీక్ అంటే లావణ్య తమ్ముడు. ఓకే. కార్తీక్ వీళ్ళకి తెలియని మాట ఒకటి చెప్పాలి. ఇప్పుడు చెప్పని నన్ను మొన్న శేఖర్ భాష ఏమన్నాడు గుర్తుందా నీకు? ఆల్రెడీ వాడు నాకు ఇవ్వాల్సిన ఇచ్చేశాడు, వాడు మిగిలిన ఇవ్వమంటే ఇవ్వటం లేదు, వాళ్ళు వచ్చి న్యూస్ లో చెప్పమంటే చెప్పటం లేదు, వాడు డబల్ గేమ్ ఆడుతున్నాడు. ఇలాగే మాట్లాడాడు వాడు. నా కొడుకు ఈడు అని ఆడు డబల్ గేమ్ ఆడుతున్నాడు. ఇంతే మాట్లాడాడు. మనతో గుర్తుందా? వాడి గుంటలో వాడు పడతాడు. ఇదే మాట్లాడాడు. గుర్తుందా నీకు? ఆల్రెడీ ఏవో ఇచ్చాడు. మనం ఆపాల్సింది శేఖర్ భాషని. శేఖర్ భాష ఫోన్ చేస్తారని శేఖర్ భాషతో మాట్లాడతా. ఆ పాయింట్ ఎలా పట్టుకుంటారో ఆలోచించండి. శేఖర్ భాష ఆగాలి. వాడి దగ్గర ఏమో ఉన్నాయి. ఏమున్నాయి, ఏమి ఇచ్చారు? ఎందుకంటే నన్ను డైరెక్ట్ గా అడిగాడు. గుర్తుందా లేదా నీకు? నువ్వు వినే ఉంటావు ఎదురుగా. ఏసీపీ ఎవరితో మాట్లాడుతుంది? ఏసీపీతో. ఏసీపీ ఎవరు భయ్యా? చెప్పు భయ్యా, ఒకటని చెప్పు నాకు నువ్వు అంటున్నాడు. నన్ను అన్ని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఉన్న పాయింట్స్ అన్ని అడుగుతున్నాడు నన్ను. సో చెప్పేశారు, ఏవో ఇచ్చారు, చూపించారు. గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్. లక్ష్మి. ఐ యామ్ లక్ష్మి. చూసారండి ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య ఎక్కువ వల్ల. గుర్తుపట్టేస్తున్నారు అందరూ, నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో. సో తర్వాత ఆయనతో చింటూతో మాట్లాడుతుంది. సో బేసికలీ గుద్దుతే అంటే దేంతో? కారుతున్నా. అదే. సో ఇట్లా జరుగుతున్నాయి కదండి. మీకు ఎట్లా అంటే ఒక విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఎప్పుడు అనిపించలేదా? వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పేది నిజాలు. ఇప్పుడు ఎవరైతే మీడియా వైపు కానివ్వండి, లేకపోతే పోలీసులు కానివ్వండి, ఎవరు చొరవ తీసుకోకుండా ఒక అమాయకమైనటువంటి మగవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి మీరు స్వయాన వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంత ఫేస్ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం అంటే ఎవడు నా బతుకు నేను బతుకుదాము, ఇలా డ్రగ్ పెడ్లర్లతోటి, డ్రగ్ మాఫియాతోటి, ఇంతమంది ఇట్లా చేసేవాళ్ళతోటి మనకి ఎందుకు? మన బతుకు మనం బతకచ్చు కదా అనేదని మీరు చెప్పేది, అంతేనా? ఎవడో వీళ్ళని ఏం చేయకూడదు, వదిలేయాలంటారా? వదిలేయమని నేను చెప్పట్లేదు, కానీ నేనేమన్నా అంటే ఇన్సెక్యూర్. ఇప్పుడు వీళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం అవుతుంది. పోలీసులా మీ మీద ఇప్పుడు మీకున్నటువంటి ప్రాబ్లం చెప్పినా సరే వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్తున్నారు మీరు. ఇక్కడ లేదు. అది నార్సింగ్. ఓకే. పంజగుట్ట పిఎస్ ఇస్ వెరీ గుడ్, నైస్. ఎందుకంటే ఎప్పుడైతే నా మీద ఈ థ్రెట్ వచ్చిందో నేను ఇమ్మీడియట్గా సిఐ గారికి వెళ్ళి అప్రోచ్ అయ్యి, సార్ ఇట్లా థ్రెట్ ఉంది సార్ అని చెప్తే ఆయన ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యాడు. సార్ మీకు ఏమన్నా ప్రొటెక్షన్ కావాలని పంపిస్తాను సార్ అది అని చెప్పి చెప్పడం. చాలా అంటే చాలా నిజమైన పోలీసులు నిజమైన ఉన్నారు సార్, ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు పోలీసుల్లో, రైట్, నిజంగా ఉన్నారు. అండ్ తర్వాత వాళ్ళు
అంటే నేను ఇచ్చిన రికార్డ్స్ అవన్నీ కూడా తీసుకొని నేను ఆ టైంలో నేను ఏంటంటే ఫస్ట్ థింగ్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కన్నా నాకు సేఫ్టీ ఎక్కడ ఉంటుందంటే ఇది బయటికి రావడంలోనే ఉంటుంది. ఎందుకంటే రేపు నాకు ఏదైనా అయితే వాళ్ళ మీదకి వస్తుందనే భయం వాళ్ళకు ఉండాలి కదా. ఎందుకంటే నేను రోజు ఒక గన్మ్యాన్ని పెట్టుకొని తిరిగేంత స్తోమత నాకు లేదు. కరెక్ట్. సో ఒకటి ఇదే గన్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి అండ్ ఇది ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో బట్ ఇక్కడ అవుతున్నాయి కానీ నిజమైన పోలీసులు మాత్రం మనం ఆన్సర్ చెప్పాల్సిందే. ఇది లేదు నిజమే. బట్ ఇదే జరిగింది. ఇప్పుడు లావణ్య ఇంట్లో పనిచేసే పనోడు వచ్చాడు. ఈవిడ ఎప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఈవిడ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా. దొరికిపోయి చెంచల్గూడ జైల్లో 45 రోజులు ఉంది. తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో జాయిన్ అయిన పనివాడు అతని పేరు శ్యామ్. మరి అతను ఏదో కామెంట్లు పెడుతున్నాడు, ఏదో వీటిలో పెడుతున్నప్పుడు మొత్తానికి ఏదో పట్టాం అతన్ని. అతను సరే వచ్చి చెప్తా అన్నాడు. దానికి ఆయనకు కూడా ఇదేంటంటే ఈవిడ ఏదో జీతం కూడా ఏదో ఎగ్గొట్టింది, జీతం అడిగితే ఏదో 4 కొట్టి నీ మీద కేసులు పెడతా అని చెప్పి బెదిరించి పంపించేసిందట, పని చేయించుకొని కొట్టి. సో వాడు ఇంటి గుట్టు విభీషణుడు బయట పెట్టినట్టు వాడికి ఇది ఉంది. వాడు ఏం చేశాడంటే ఈవిడ ఎక్కడ డ్రగ్స్ పాత పెడుతుందని నాకు తెలుసు, నేను అన్ని బయట పెడతానని చెప్పి మొత్తం ఫొటోస్తో సహా అన్నీ తీసుకొచ్చాడు వాడు. తీసుకొచ్చి ఇదిగో నాతో ఈ సిరంజులన్నీ తెప్పించుకునేది ఎవరో మూసా అని ఒక ఎవరెవడో వచ్చింది ఇంటికి, ఈవిడ జైలు మెట్టట. చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు మూసా అనే ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఈవిడ 5 గ్రాముల మెత్తతో దొరికిపోతే ఆవిడ 5 కేజీలతో దొరికినట్టుంది. ఆవిడకి చాలా గట్టిగా పడింది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న తర్వాత రిమాండ్ నుంచి బయటకు వచ్చింది. లేకపోతే ఈవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బయటకు తీసుకొచ్చిందో, తర్వాత ఆవిడ నుంచి డ్రగ్ సప్లై తీసుకున్నట్టుంది. తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. సో అప్పుడు మస్తాన్ సాయి కూడా వచ్చేవాడు, సిరంజిలు తెప్పించుకునేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి చేసిన ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ గంజాయి ఎక్కడ పాతి పెట్టుకుంది, అది తర్వాత బయటికి తీసింది. నాకు కూడా ఆఫర్ చేసింది గంజాయి. సిగరెట్ మాత్రమే నాకు ఉండేది, బట్ తాగు ఏం కాదు, తాగు శ్యామ్ అని చెప్పి మొత్తం చెప్తే ఈ ఇంటర్వ్యూ అంతా రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయకుండా, ఎందుకంటే టెలికాస్ట్ చేస్తే జాగ్రత్త పడతారు, పద్ధతిగా బాధ్యత గల పౌరుడిగా నా పెట్రోల్ బొక్కెట్టుకొని, నా టైం బొక్కెట్టుకొని ఆల్ ద వే, అది ఎక్కడో నార్సింగ్పూర్ స్టేషన్ ఇక్కడ కనీసం 2-3 గంటలు పట్టింది నాకు వెతుక్కొని వెళ్ళి ఇతన్ని, అలాగే ప్రీతి అనే అమ్మాయి అప్పుడే బయటకు వచ్చి నాకు ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్తే వెళ్ళి తీసుకొని, సార్ ఇది పరిస్థితి అని చెప్తే తీసుకోవాలా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మీడియాలో రావాలా వద్దా? రావాల్సిందే. మరి భయపడి మీ ఫ్యామిలీ ఉంది కదా, అది ఉంది కదా అంటే ఎన్ని ఫ్యామిలీలు చితికిపోతున్నా మనం పట్టించుకోకుండా అలా ఉంటే వాట్ ఐ రైట్. అందుకే వచ్చాను, చెప్పాల్సింది చెప్పాను. ఇవాళ తెలిసింది ఎందుకు అక్కడ కేసులు అవ్వట్లేదు అనేది జనాలకి. అంటే నాకేంటంటే నేను ఎందుకంటే మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించి అడిగిన క్వశ్చన్ అది నా సేఫ్టీ. ఎందుకంటే ఇప్పుడు మనము జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం ఎట్లాంటి తప్పులేదండి. ఎందుకంటే ఈవెన్ నేనైనా కానీ నా పర్సనల్గా నాకు ఎక్కడ అన్యాయం అనిపించింది నేను అడుగుతాను, అందులో తప్పలేదు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇట్లా లైవ్లో మీకు రికార్డింగ్స్ సహా దొరికినాయి ప్రతిదీ. అంత దొరికిన తర్వాత కూడా మీరు ఏమీ చేయలేదా అనేది నాది. నేనేం చేస్తానండి, నేను వెళ్ళి పోలీసులకి సాక్ష్యాలు ఉన్నాయి సార్ చూడండి సార్ అని చెప్తా. అంతవరకు చేయగలం మనం ఒక బాధ్యత గల పౌరుడిగా. అప్పుడు చేయలేదనుకోండి, ఇంకోటి ఏంటంటే బాధితులు ముందుకు రావాలి. ఇప్పుడు ప్రీతి వచ్చింది, ఆ శ్యామ్ వచ్చాడు, ఇంకో అమ్మాయి స్వాతి వచ్చింది, రాజ్ తరుణ్ గారు వచ్చారు. వాళ్ళు అంటే కేసు పెట్టడానికి వాళ్ళు రావాలి. ఒకసారి వచ్చారు నేను, బట్ తర్వాత నేను కూడా ఆల్ ది వే 3 గంటలు నా అన్ని పనులు మానుకొని వెళ్ళలేను కదా. ఒకసారి వెళ్తాము, ఇంకో రెండోసారి వాళ్ళని రమ్మంటే నాకు కడుపు నొప్పి, కాలు నొప్పి, నాకు ఆ టైం బాగాలేదు, ఈ టైం బాగాలేదు, నాకు సర్జరీ అని చెప్పి అమ్మాయి తాత్సారం చేసుకుంటూ వస్తుంది. సో అంటే మనం అన్నిసార్లు పోలీసులు కూడా తప్పట్లేము. వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళి ఆ ఎవిడెన్స్లు అన్నీ ఇస్తేనే కేసు ముందుకు పోద్ది. సో వీళ్ళు కూడా కొంత నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ ఒకటి అంటే కేర్లెస్గా ఉన్నారు. ఎందుకు అమ్మాయి కదా బాగా, ఇంకా ప్రెషర్ మొదలైపోద్ది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, అయితే నీ సంగతి చూస్తా అని చెప్పి ఈ అమ్మాయికి సంబంధించిన ఆడియో వీడియోలు అన్ని బయట రిలీజ్ చేసి నేను బద్నాం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని బెదిరించి అమ్మాయి బయటికి రాకుండా చేస్తుంది. ఇంకెక్కడ జరుగుతుంది న్యాయం? ఇక్కడే జరుగుతుంది. కరెక్ట్, మీడియాలోనే జరుగుతుంది. రైట్ అండి. కాకపోతే ఏంటంటే మీడియాలో జరిగే ప్రతిదీ కూడా మనము అందులో ఎంత నిజం ఉంది అనేది మనం చూస్ చేసుకోవాలనేది కూడా మనకు ఇంకొకటి ఉంటుంది. అదే అంటున్నా. ఇప్పుడు ఆవిడ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉండొచ్చు, మస్తాన్ సాయి ఆవిడని మోసం చేసినట్టు, లేకపోతే రాజ్ తరుణ్ మోసం చేసినట్టు ఏమన్నా ఉంటే బయట పెట్టుకోవడంలో మనం అలా బయట పెడితే
నువ్వు ఎందుకు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, వాళ్ళ జీవితం బద్నాం చేయకూడదు ఎవడు అనట్లేదు కదా. లేదు. అలాగే వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే హక్కు ఉంటుంది. వాళ్ళు మీడియాలోకి వచ్చి బయట పెడుతున్నారు. అది నా ద్వారా పెట్టారా, మీ ద్వారా పెట్టారా, ఎవరి ద్వారా పెట్టినా పెడుతున్నారు. పెట్టకూడదు, పెడితే నన్ను బద్నాం చేసినట్టు, నా మీద పగబట్టినట్టు అంటే ఎట్లా? దే హ్యావ్ ఎవ్రీ రైట్. వాడి మీద నిందేసావు, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కోర్టులో పెట్టండి అంటే కోర్టు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో తెలుస్తుంది. అప్పటిదాకా వాడు ప్రపంచ దృష్టిలో ఒక దుర్మార్గుడు, రేపిస్ట్ లాగా బతకాల్సిందేనా? అంతే. ఇప్పటి వరకు చెప్పాలంటే మీరు ఇంత చెప్పారు కదా, ఏ రోజైనా సరే లావణ్య మిమ్మల్ని చాలా కూల్గా, ఇప్పుడు ఎట్లా అంటే లాయర్స్ని, పోలీసుల్ని, సమ్ అదర్ పీపుల్ని గ్రిప్లో పెట్టుకున్నట్టు మిమ్మల్ని కూడా కొంచెం మంచి వేలో మాట్లాడడం ఏమైనా జరిగిందా? అసలు నేను ఒక్కసారి మాట్లాడా, అది కూడా ఆవిడ మన చేసినప్పుడు వెంటనే అర్థమైంది, వినగానే అర్థమైంది. లెఫ్ట్ అండ్ రైట్ ఆ రోజే ఇచ్చేసాను. ఒక తల్లిని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి ముందు వెనక చూడకుండా ఇచ్చేసాను నేను. విన్నా రికార్డింగ్. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆవిడ తర్వాత చాలా రకాలుగా ట్రై చేసింది. మా మిస్సెస్ నెంబర్ కనుక్కొని ఆవిడకి ట్రై చేయడము, ఆవిడకి ఫోన్ చేయడం, మెసేజ్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తే జస్ట్ బ్లాక్ చేసి అవతల పడేశారు అంతా. సో చాలానే చేసింది, బెదిరింపులు. కొన్ని రికార్డింగ్స్లో అయితే చాలామంది అంటే పోలీస్ అధికారిని ఎవరినో మరి మాట్లాడేటప్పుడు నువ్వు కావాలంటే నా నెంబర్ బ్లాక్ చేసి, లేదంటే అప్పటి వరకు వస్తుంది, అవన్నీ కూడా జరిగినాయి కదా. మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర అంటే నేను ఏ రోజు నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటి కళ్ళ ముందు అంత దరిద్రం తెలిసిన తర్వాత ఇంతమంది అక్రమ సంబంధాలు ఇవన్నీ మనకి మంచం కోళ్ళు, గుండె చప్పుళ్ళు ఇవన్నీ విన్న తర్వాత కూడా ఎలా వెళ్తారు ఏమాగాడైనా నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఉంటారు, బట్ ఐ డోంట్ నో. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను సార్, అదేంటంటే ఇక్కడ ఇప్పటి వరకు రికార్డింగ్స్ చాలా ఉన్నాయి. ఆవిడ బిఫోర్ డ్రగ్స్, ఆఫ్టర్ డ్రగ్స్. ఆఫ్టర్ డ్రగ్స్ ఏముంది, అన్నీ ఆఫ్టర్ డ్రగ్స్ 24/7 ఆన్ అనే ఉంటుంది. ఇంకా అంటే మనకు వస్తున్న వీళ్ళు చెప్తున్న మస్తాన్ సాయి వీళ్ళు చెప్పేది ఏంటంటే డ్రగ్ లేకుండా ఏ రోజు ఉండదు. ఈ రోజు టెస్ట్ చేసినా డ్రగ్ పాజిటివ్ వస్తుంది. మీరు గమనిస్తే లావణ్య నా కాల్ ఒకటి రిలీజ్ చేసింది చూడండి, మస్తాన్ సాయి నేను మాట్లాడుకుంటూ ఆవిడ ఏదో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పి. దాంట్లో ఏం చెప్తాడు మస్తాన్ సాయి, దానికి ఈ రోజు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది భయ్య, డౌటే లేదు అంట. సో మనం అడిగేది అదే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే వీళ్ళు ఇట్లా డ్రగ్. మరి ఇప్పటివరకు పోలీసులు ఎవరు కూడా ఆవిడని టెస్ట్ చేయించలేదా, డ్రగ్ టెస్ట్ అనేది? అప్పట్లో మనకి ఈ జుగాడు తెలియదు కదా, ఓకే, ఈ సెట్టింగ్ ఉందని తెలియదు కదా. మరి అదే రోజున వీళ్ళిద్దరూ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు, మస్తాన్ సాయి మాత్రం అరెస్ట్ అవుతాడు, వాడిని టెస్ట్ చేస్తారు, పాజిటివ్ వేస్తారు. మరి ఈవెన్ ఎందుకు టెస్ట్ చేయరు? అదే నేను అడిగాను. అదే అడిగాడు మస్తాన్ సాయి కూడా. ఎందుకో తర్వాత మనకు ఆన్సర్ దొరికింది కదా. వాట్ ఎవర్, ఆ పోలీస్ ఎంతమంది ఉన్నారో తెలియదు. అవి కాప్స్ని ఉంచుకున్నట్టే నిన్ను కూడా ఉంచుకుంటానంటుంది కదా, ఎంతమంది కాప్స్ని ఉంచుకుందో మరి ఆవిడే చెప్పాలి. రికార్డింగ్స్ అన్ని బయటకు వచ్చేసినాయి, దాని మీద మీమ్స్ కూడా వచ్చినాయి. ఓకే, ఎనీవే. అయితే ఇలా అంటే ఒక్కసారి రాజ్ తరుణ్ నావాడు, రాజ్ తరుణ్ నా ఇది అని మాట్లాడి 12 ఏళ్ల రిలేషన్ అతనితో, అది ఇది, ఇప్పటికీ రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను, ఇన్ని మాటలు మాట్లాడుతూ ఆవిడ రాజ్ తరుణ్ తర్వాత మస్తాన్ సాయి, చింటూ, తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ లాయరు, తర్వాత నిన్న మొన్న ఇంకొక అతను కెవిన్ అని అతను వచ్చాడు, మీరు అది విన్నారో లేదు. అంటే బేసికలీ ఇది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉంది ఈవిడికి. ఓకే, అడ్రస్ చేయాలి. బేసికలీ మీరు ఆ కోణంలో వినండి, ఈవిడ మాటలు ఇవన్నీ కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తున్నదే అన్నట్టుగా అనిపించింది. మీరు వినండి ఒకసారి, ఆ కోణంలో అయినా సరే ఎవరన్నా. సో ఇప్పుడు ఇతను బయటకు వచ్చాడు, కెవిన్ అనే అతను బయటకు వచ్చి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నాడు. లిటరల్లీ ఏం జరిగింది, ఈ అమ్మాయి ఎందుకు నీ మీద అరుస్తుంది, మీరు అడిగారు ఇందాక, ఎందుకు ఆ అమ్మాయి మీ మీద ఇంత పగబట్టినట్టుగా కొట్టి చంపుతాను, సైకోయిజం. సో ఈ అమ్మాయి కూడా ఇలా మాట్లాడడానికి కారణం ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం ఏదో ఉంది. సో ఇలా అంటే ఆన్ ద స్పాట్, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంతా మారిపోతుంది. అప్పుడే నీకోసం అని చెప్పని వెంటనే అమ్మ అయిపోద్ది. సో ఎప్పుడైనా సరే తల్లిని తిరిగితే ఎందుకు ఊరుకుంటాడు, ఆ ఖర్చు పెట్టుకుంటాడు. సో ఆ టైంలో గట్టిగా అర్జున్ ఒక పోవచ్చు, ఏదో ఉండొచ్చు. బట్
ఆ బాధ వాడికి ఎప్పటికీ ఉంటుంది కదా, నన్ను ఇంత అన్యాయం చేసింది బయట పెట్టాడు వాడు ఇవాళ. అలా ఈవిడ చేసిన పాపాలన్నీ కూడా మెల్లగా బయటకు వస్తున్నాయి. ఈవిడ ఎంతమందిని ఎన్ని రకాలుగా తిట్టిందో అంతమంది మెల్లమెల్లగా వస్తారు. ఒక్కొక్కరు బయటకు వస్తారు. నీ పాపాలు ఖచ్చితంగా పడుతాయి. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈవిడకి ఇంత సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉండడానికి కారణం కూడా డ్రగ్స్ కావచ్చు. ఇది మనం సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ లాగా చూపించాలి. ఎందుకంటే ఇన్ని అంటే డ్రగ్స్ కేసులో ఉంది, డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ ఎవరు ప్రూవ్ చేశారు అంటోంది కదా. నేను మీకు ఒకటి చూపిస్తాను. అది ఎవరు పాపం మేము చేసేవో పెట్టాడు. 200 కాదు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపొడి కూడా ఉంది దగ్గర. పల్లపొడి నీ దగ్గర ఉందా? పళ్ళపొడి అంటే కుకైన్కి కోల్డ్ వర్డ్ అట. అది ఎప్పుడు 5 years ago అప్పుడే గోవాలో ఉండేదా పాప? ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం దాకా కొన్ని తెంగింది, సాయంత్రం ఇంకోటి తెంగింది, రాత్రికి ఏదో ఒకటి చేసి గుర్తుకుంటా అంటది. గుర్తుకుంటుందా? గొడవ పెట్టుకునిద్దా? ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్. కెమ్సా నాకెప్పుడు కోవిడ్ లో అని చెప్పింది. కోవిడ్ అప్పుడు వెళ్ళిందంట ఫస్ట్ టైం. కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి, సాయి ఈవెంట్స్, టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను, గౌతమ్ గారిని, ఇంకా వాడి పేరేం పెద్ద పొట్టుడు ఉన్నాడు కదా మన నరేన్. అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు. వాడు అందరం కలిసి వెళ్ళాము. నలుగురం కలిసి కార్లో గోవాకి వెళ్ళాం. గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని నేను పక్కన వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈమె చేయదంటే రోజు ఏం చేయదు, పని చేయదు. ఈమె రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది, ఎవడో కూడా కొట్లాడ పెట్టుకుంటుంది. నా లైఫ్ లో అంటది ఏమన్నంటే అక్క పని చేద్దాం అక్క అంటే నా లైఫ్ దై ఇంకా అర్థం కాదా, నా లైఫ్ ముఖ్యమా నాకు పని ముఖ్యమా? సేమ్ బుల్షిట్ కోపం స్టోరీ. అట్లా వేసి ఉండగొట్టింది. ఫస్ట్ గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను ఉండను అక్క, నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు. అప్పుడు నేనేం చేశాను, జూబ్లీహిల్స్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా. రోడ్ నెంబర్ 36 లో నాకు కన్సల్టెన్సీ పెట్టి ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి ఆ కన్సల్టెన్సీ ఇది చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్లో ఉండేటోండి. అప్పుడు ఫస్ట్ టైం చింటూ పై ఎంట్రీ ఇచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత చింటూ నన్ను కలిసాడంటే సరే అని చెప్పి ఫ్లాట్కి వెళ్ళాం. ఈవిడ అన్ని వీడియోలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇచ్చిన వీడియోలు. ఆ ప్రీతి అనే అమ్మాయికి ఇచ్చిన వీడియో కూడా దాంట్లోనే ఉంది. మీరు అంటే ఇన్ని డ్రగ్స్ చేసుకోవడం వల్ల మానసికంగా తేడా వచ్చి ఇలా అందరినీ బూతులు తిట్టడము ఇట్లాంటివన్నీ చేస్తుంటే, సరే ఎవడైనా సరే మానసిక రోగి లేకపోతే వీడికి ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? ఈ ప్రాబ్లం కారణం ఏంటి? డ్రగ్స్. ఈ డ్రగ్స్ మానిపించాలి. ఒక రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి పెట్టడం, ఒక సైకియాట్రిస్ట్ని పెట్టడం, ఇది చేయడం అనేది ఒక యాక్చువల్ పద్ధతి. బట్ ఎవరికి పట్టింది ఇవన్నీ కూడాను? ఏదో అలా రాజేష్ దా స్విమ్మింగ్ పూల్ పోదాం ఉంటుంది, ఇతను రా నీకు ఏదో జాబ్ ఇస్తానంటుంది కదా. సో ఇలా ఎవరిని పడితే వాళ్ళు ఏదో వాళ్ళ టెంపరీగా 1-2 రోజులు వాళ్ళ పాపం గడుపుకొని వాళ్ళు వెళ్ళిపోయాడు. ఈవిడ ఆనందం ఈవిడిది, వాళ్ళ ఆనందం వాళ్ళది వెళ్ళిపోతున్నారు. కానీ బట్ వెళ్ళిపోయేది చాలా నెగిటివ్ ఎండింగ్లో వెళ్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈవిడ అమ్మని తిట్టడం ఇట్లాంటివన్నీ తిడితే ఎవరికైనా రగిలిపోద్ది కదా. ఆ రగిలిపోయిన తర్వాత వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు ఆ కెవిన్ని ఎంత దారుణంగా వాళ్ళ అమ్మని తిట్టింది. వాళ్ళ అమ్మని తిట్టంగానే వాడు ఆ రోజు రిప్లై ఇవ్వకపోవచ్చు. కొంతమంది ఆన్ ద స్పాట్ తిడతారు, కొంతమంది మనసులో పెట్టుకుంటారు, చెప్పాల్సిన టైంలో బుద్ధి చెప్తారు. రైట్, నైస్ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అంటే ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ మీరు స్టార్ట్ చేసిన విధానం మాత్రం మైండ్ బ్లోయింగ్. చాలామందికి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక చంపపెట్ట అనొచ్చు, డ్రగ్స్ డీలింగ్ చేసి ఇట్లా ప్రాబ్లమ్ని ఎవరైతే యూత్ని తప్పుదోవ పట్టించే వాళ్ళకి. అండ్ అదే కాకుండా
మీరు ఏదైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా మంచి నిర్ణయం, కొంతమంది అమాయకుల్ని సేవ్ చేసే విధానం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఐరా మీడియా తరఫున నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.